నరేంద్ర మోడీ గురించి ఒక పవర్ఫుల్ ఎమోషనల్ ట్రూత్ చెప్తా. ఇది పాలిటిక్స్ స్టోరీ కాదు, ఇది పావర్టీ నుండి పవర్ వరకు వచ్చిన ఫైర్ స్టోరీ. వాడ్నగర్ గుజరాత్ లో ఒక స్మాల్ టౌన్, రైల్వే స్టేషన్ పక్కన ఒక టీ స్టాల్. అక్కడ ఛాయ్ అమ్ముకునే ఒక చిన్న అబ్బాయి. నో రిచ్ ఫ్యామిలీ, నో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, నో లగ్జరీ చైల్డ్హుడ్, కానీ హార్ట్ లో ఒక డ్రీమ్ ఉంది. వన్ డే ఐ విల్ సర్వ్ మై నేషన్. యంగ్ ఏజ్ లోనే ఇల్లు వదిలేశాడు, ఫ్రెండ్స్ ని వదిలేశాడు, కంఫర్ట్ ని వదిలేశాడు. నేషన్ కోసం, డిసిప్లిన్ కోసం, పర్పస్ కోసం లైఫ్ ని డెడికేట్ చేశాడు. ఇయర్స్ ఆఫ్ సైలెంట్ స్ట్రగుల్, ఇయర్స్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ వర్క్, విలేజ్ టు విలేజ్ ట్రావెల్, పీపుల్ పెయిన్ అబ్జర్వ్ చేశాడు, కంట్రీ పల్స్ ని అర్థం చేసుకున్నాడు. గుజరాత్ సీఎం అయ్యాక స్టేట్ ని రీబిల్డ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎర్త్క్వేక్స్ రీన్ నుండి డెవలప్మెంట్ మోడల్ వరకు, రోడ్స్, ఇండస్ట్రీస్, ఎలక్ట్రిసిటీ, జాబ్స్, గ్రోత్. క్రిటిసిజం వచ్చింది, గ్లోబల్ ప్రెజర్ వచ్చింది, పొలిటికల్ అటాక్స్ వచ్చాయి, కానీ మోడీ బెండ్ కాలేదు. హీ టర్న్ క్రిటిసిజం ఇంటూ కాన్ఫిడెన్స్, ప్రెజర్ ఇంటూ పవర్. 2014లో ఇండియా పొలిటికల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ వేవ్. సామాన్యుడి ఆశ, చారిత్రక ప్రజా మద్దతు, ప్రజల విప్లవం. ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. టుక్ బోల్డ్ డెసిషన్స్. స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా, జన్ధన్, యూపీఐ రెవల్యూషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూమ్, టాయిలెట్స్ టు రాకెట్స్, విలేజ్ టు గ్లోబల్ సమిట్స్. ఇండియా ఇమేజ్ గ్లోబల్ లెవెల్ లో ట్రాన్స్ఫార్మ్ అయ్యింది. వరల్డ్ స్టేజ్ మీద మోడీ వాయిస్ అంటే ఇండియా వాయిస్. కోవిడ్ క్రైసిస్ లో నేషన్ ని లీడ్ చేశాడు. ఫ్రీ వ్యాక్సిన్స్, ఫ్రీ రేషన్, పూర్ పీపుల్ సపోర్ట్. క్రిటిక్స్ ఉంటారు, అపోజిషన్ ఉంటారు, కాంట్రవర్సీస్ ఉంటాయి, కానీ మోడీ ఆన్సర్ స్పీచెస్ తో కాదు, రిజల్ట్స్ తో ఇచ్చాడు. ఒక నిజం ఏంటంటే నేమ్ కోసం కాదు, నేషన్ కోసం. మోడీ అంటే జస్ట్ ప్రైమ్ మినిస్టర్ కాదు, హీఈస్ డిసిప్లైన్, హీఈస్ డిటర్మినేషన్, హీఈస్ నేషనలిజం, హీఈస్ ఇండియాస్ రైజ్. ఒక లైన్ లో చెప్పాలంటే ఫ్రమ్ ద టీ సెల్లర్ టు ద వరల్డ్ లీడర్, దిస్ ఈస్ నాట్ లక్, దిస్ ఈస్ భారత్ బర్నింగ్ డెస్టినీ.